అబ్బా పండుగ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందిలే. 9 రోజులు బతుకమ్మ ఆటలు, 9 రోజులు దుర్గమ్మ పూజలు. పొద్దుముఖంగా బతుకమ్మలు వేర్చి ఆడకట్టుకున్నోళ్ళంతా సప్పట్లు కొట్టుకుంటా ఆడిరి. అటు మండపాల కాడ భక్తి పాటలు, భజనలు, కోలాటాలు, అన్నదానాలు. 11 రోజులు తుర్తిగా కొలుసుకొని చెరువుల కాడికి బయలుదేరిండ్రు. అమ్మవారికి ఆఖరి పూజలైనాక హారతిచ్చి గంగమ్మ ఒడికి పంపుతున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనాలు జోరుగైతున్నాయి. నిన్న రాత్రి సంధి చాలైతే ఇవాళ పొద్దుముకేదాకా నడిచినాయి. ముద్దుగా రథాలు షింగారిచ్చి ఆడుకుంటా పాడుకుంటా తీసుకొచ్చిండ్రు. పట్నం చుట్టూరా 10,000 విగ్రహాలు పెట్టిండ్రట. ఈ తాపకు దగ్గర పట్ల చెరువులున్నోళ్ళటు కడమోళ్ళు హుస్సేన్ సాగర్ కు లైన్లు కట్టిండ్రు. ట్యాంక్ బండ్ మీద 10 క్రేన్లు పెట్టి ఏడ తక్లీఫ్ కాకుండా సౌలతులు చేసిండ్రు. 11 days ఎలా అయిపోయినా అసలు మాకు తెలియట్లేదు. నిన్ననే స్టార్ట్ అయింది, ఇవాళనే అయిపోయినట్టు అనిపించేస్తుంది మాకు. ప్రతి ఆడపిల్లలో దుర్గమాత ఉంటుంది, ప్రతి కన్యలో మన వైష్ణవదేవి మాత ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు అమ్మవారిని మళ్ళీ కన్యలని చాలా పూజ చేస్తారు. అంటే నమ్మకం ఏంటంటే ఏది అనుకుంటే జరుగుతుంది అమ్మవారి దగ్గర, అందుకే అందరు చేసుకుంటారు. అయితే సరూర్ నగర్ చెరువు కాడ నిమజ్జనం చేస్తుంటే క్రేన్ ఇట్లా గాల్లెక్లేసింది. అటు దిక్కు పడ్డది కాబట్టి ఎవ్వలకేం కాలేదు. క్రేన్ ఆపరేట్ చేస్తోళ్ళు కొత్తోళ్ళట. అనుభవం లేకపోయే వరకు గిట్లయింది. ఊర్లల్ల సుత మా సంబురంగా చేసిండ్రు. నవరాత్రులు గొలుసుకున్న అమ్మవారిని ఆటపాటల నడమ సాగనంపిండ్రు.